గద్వాల్ జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి జర గట్టి షాకే తగిలింది. మహిళలకు ఫ్రీ బస్సు అనే సంబరపడే లోపే ఇందిరమ్మ స్కీమ్ల ముచ్చట ఏమైంది? ఆడబిడ్డలందరూ రోడ్డెక్కిరు. జోగులాంబ గద్వాల్ జిల్లా థరూర్ మండలం కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరైన సభలో ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిన మహిళలు గ్యారంటీల లొల్లిపై మంత్రి ముందే తిరగబడిండ్రు. మాకు ఈ కథలు వద్దంటూ సభలోనే రచ్చలేపిర్రు. అసలేం జరిగిందంటే థరూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వచ్చిండ్రు. సభ నడుస్తుండగానే అక్కడికి చేరిన ఆడబిడ్డలంతా ఒక్కసారిగా లేచిర్రు. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అని చెప్పిర్రు కదా, ఏమైంది ఇప్పుడు? ఒక్క పథకం కూడా పక్కాగా ఇస్తలేరంటూ మంత్రి ముందే మండిపడ్డారు. 2500 ఇస్తామని ఇయ్యలేదని, ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పిన ముచ్చట కూడా ఏడికి పోయిందని, 500 గ్యాస్ సిలిండర్ ముచ్చట కూడా నిలదీసిర్రు. ఆడబిడ్డలంతా కలిసి గట్టిగానే అడిగిర్రు, సార్ ఇంతవరకు మాకు ఇచ్చిన ఒక్క చీర కూడా ఆ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చినాం చూడుర్రి, కానీ మాకు రావాల్సిన పథకాలు ఏవి అంటూ సభలోనే నిలదీసిర్రు. 6 గ్యారంటీల ఆశ చూపించి ఒక్కటి కూడా చక్కగా ఇయ్యకపోతే ఎట్లా అని గట్టిగానే అడిగిర్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందే మహిళలు అసహనం వ్యక్తం చేసిర్రు. సభా వేదిక ముందే ఆ లొల్లి జరగడంతో కాంగ్రెస్ శ్రేణులు ఏం చేయాలో అస్సలు అర్థం కాని పరిస్థితి అయితే జరిగింది. మహిళల ఆగ్రహాన్ని చూసిన పోలీసులు, కాంగ్రెస్ లీడర్లు రంగంలోకి దిగి వాళ్లకు నచ్చజెప్పి ప్రయత్నం చేసిర్రు. కానీ ఆడబిడ్డలు మాత్రం తగ్గేదే లేదు. ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ ఇప్పుడు ఎటుపోయినాయి అని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అప్లికేషన్లు పెట్టుకొని నెలలు గడుస్తున్నా అతిగతి లేదని చెప్తూ మంత్రి సభలోనే నిరసన తెలపడం గద్వాల్ జిల్లా అంతా పెద్ద చర్చనీయాంశమైంది.